వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు శేఖర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనంతపూర్ రూరల్. డ్రగ్స్ బారిన పడకుండా కానీ, అదేవిధంగా సైబర్ క్రైమ్ పట్ల కానీ, లేదా ట్రాఫిక్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ఆయన నెంబర్ 1. సార్, ఎంసీఏ చేసి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళి లక్షలు సంపాదించుకోకుండా యూనిఫామ్ వేసుకోవాలి ఎందుకు అనుకున్నారు? డిగ్రీ చదువుకుంటున్నప్పటి నుండి కూడా మా ఫ్రెండ్స్ మేమంతా రూమ్ తీసుకొని ఉండేటాం. ఫస్ట్ పోస్ట్ మీకున్న ఛాలెంజ్ ఏమొచ్చు? ఫ్యాక్షన్ ఏరియా ఉండింది ఒకటి, దాడితోట అనే ఒక విలేజ్. ఇక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు, ఫ్యాక్షన్స్ అంటారు, వాస్తవం అనేది. సార్ ఒక ఏరియాలో ఒకలాగా ఉంటారు సార్. ఎలక్షన్స్ రాయలసీమలో అనగానే అది కొంచెం టెన్షన్ ఏరియా ఉంటాయి. సిఐ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళని పిలిపించేసి రామగిరిలో మీకు గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. మర్డర్ కేసు ఒకటి, ఇంట్రెస్టింగ్ మర్డర్ కేసు ఒకటి చేశాను. అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? ఆన్జా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో, కాలేజీలో అని చెప్పేసి. ఇక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. మొదలు లిటరలీ ఈజ్ జస్ట్ లైక్ బెగ్గర్. డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి. నీ కంట్రోల్లో బండి ఉందంటే నువ్వు ఎట్లా నడిపితే అట్లా బండి పోతుంది. సైబర్ క్రైమ్లో రకరకాల మోసాలు జరుగుతాయి. థర్డ్ పర్సన్ ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చింది, కానీ పోలీస్ యూనిఫామ్ వేసుకుని డబ్బులు వస్తాయని కొంతమంది వస్తారు. డబ్బులు వస్తాయనేది వాళ్ళ ఊహలో వాళ్ళు ఉంటారేమో. కానీ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు శేఖర్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనంతపూర్ రూరల్. అనంతపూర్ జిల్లాలో దాదాపు 2009 నుంచి ఎక్కువ శాతం ఇక్కడే పనిచేశారు ఎస్ఐగా. అంటే ఫ్యాక్షన్ తగ్గుముఖ పడుతున్న సమయంలో వచ్చిన ఆయన ఫ్యాక్షన్ పనిచేస్తున్న గ్రామాల్లో ఎలా కంట్రోల్ చేశారుతో పాటు మదనపల్లిలో ఆయనకు ఒక మంచి మార్క్ ఉంది. మదనపల్లిలో ఆయన చేసిన వర్క్ ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన మోటివేషనల్ స్పీకర్. వచ్చిన పోలీసింగ్తో పాటు వచ్చిన వాళ్ళకి, విద్యార్థులకి, అందరికీ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, సొసైటీ పట్ల వాళ్ళకి రెస్పాన్స్ చెప్పడం అనే విషయంలో ఆయనకు బాగా ప్రత్యేకత ఉంది. ఎక్కువ మందికి అంటే డ్రగ్స్ బారిన పడకుండా కానీ, అదేవిధంగా సైబర్ క్రైమ్ పట్ల కానీ, లేదా ట్రాఫిక్ పట్ల విద్యార్థులకి అవగాహన కల్పించడంలో ఆయన నెంబర్ 1. ఆయన ఒకసారి స్పీచ్ ఇస్తారంటే విద్యార్థులందరూ ఆయనతో కనెక్ట్ అయిపోతారు. ఆ విధంగా ఆయన మాట్లాడడం కొరకు ప్రత్యేకత. ఆయనతో మాట్లాడి స్టూడెంట్స్కి అంటే భావితరాలు విద్యార్థులు ఏం నేర్చుకోవాలి అన్న విషయాన్ని ఆయన తెలుసుకోండి. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఎంసీఏ చేసి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెళ్ళి లక్షలు సంపాదించుకోకుండా యూనిఫామ్ వేసుకోవాలి ఎందుకు అనుకున్నారు? యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారు లేదా? అన్నిటికీ ఇంపార్టెంట్ యూత్తో మాట్లాడడం అనేది మీకు బాగా ప్యాషన్. వాళ్ళతో మీరు మాట్లాడుతుంటే వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. ఆ స్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది? నెక్స్ట్ అంటే పోలీసింగ్తో పాటు ఈ లైన్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ 2 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఎన్ శేఖర్ గారు కుటుంబ నేపథ్యం, బై ఛాన్స్ బై చాయిస్ ఐ పోస్ట్. నేను బేసిక్గా డిగ్రీలో ఎన్సిసి క్యాడెట్. మీ నేటివ్ ప్లేస్ చెప్పండి. మా ఫాదర్ మదర్. నా పేరు శేఖర్ అండి. నేను ఎంసీఏ తిరుపతిలో చదువుకున్నాను, యూనివర్సిటీలో. అది బేసిక్గా కర్నూలు డిస్టిక్, కర్నూలు పక్కనే విలేజ్. మా ఫాదర్ మదర్ కూడా విలేజ్లోనే ఉంటారు, పుస్లూరు ఉన్న విలేజ్. అక్కడ వ్యవసాయమే. ఓకే, వ్యవసాయమే. చిన్నప్పటి నుండి మా పక్కన ఊర్లోనే హై స్కూల్లో చదువుకున్నాను నేను, వెల్దుర్తి దగ్గర. మళ్ళీ కర్నూలులో డిగ్రీ చేస్తాము, మళ్ళీ తిరుపతిలో ఎంసీఏ చేస్తాము. అంటే మీరు 10th క్లాస్లోనే ఎన్సీసీ? డిగ్రీలో ఎన్సీసీ. ఓకే. డిగ్రీలో మేము కర్నూలులో మాది డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఎన్సీసీలో ఉన్నాము. ఇప్పుడు మా సారు కాదర్ సార్ అని మా ఎన్సీసీ ఆఫీసర్ ఉండే, బాగా మాకు గ్రౌండ్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయించారు. మేము ఎన్సీసీలో కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసాం. అప్పటి నుండి కూడా మాకు కొంచెం యూనిఫామ్ పైన మంచి ఇంట్రెస్ట్. మోరోవర్ మా ఫ్యామిలీ పరంగా తీసుకుంటే మా మేనమామలు కూడా ఎక్కువ మంది యూనిఫామ్ ఫోర్స్లోనే ఉన్నారు. మాకు ఎవరు? మా మేనమామలు, మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు. ఎక్కడ ఉన్నారు? వాళ్ళు సిఆర్పిఎఫ్లో పనిచేస్తారు. ఇప్పుడు మేబీ అందులో ఒక 2 లేరు. మా మేనమామలు వాళ్ళంతా కూడా యూనిఫామ్ ఫోర్స్లోనే పనిచేశారు. అట్లా మేము డిగ్రీ చదువుకుంటున్నప్పటి నుండి కూడా మా ఫ్రెండ్స్ మేమంతా రూమ్ తీసుకొని ఉండేటోళ్ళం కర్నూలులో. మాకు అప్పుడు ఎన్సీసీలో ఉన్నప్పటి నుండి కూడా కొంచెం యూనిఫామ్ పైన బాగా మంచి అభిప్రాయము. పోలీసులో జాయిన్ అవ్వాలి అట్లా ఉండేది మాకు. ఆ తర్వాత ఏమైందంటే డిగ్రీ తర్వాత ఎంసీఏ సీట్ వచ్చింది నాకు తిరుపతి యూనివర్సిటీలో.
యూనివర్సిటీలో అంత సీట్ వచ్చిన తర్వాత మేమంతా ఫ్రెండ్స్ అంతా ఉన్నాం కదా అక్కడ. బాగా అప్పుడు సాఫ్ట్వేర్ చాలా బాగుండింది. మోరోవర్ ఏంటంటే మా ఓన్ బ్రదర్ కూడా అప్పటికే విప్రోలో జాబ్ చేస్తుండే బెంగళూరులో, నేను ఎంసీఏ చదివేటప్పటికే. అట్లా మేమంతా కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి బాగా ప్రిపేర్ అవుతున్నాము. బట్ మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. మా ఫ్రెండ్ ఇంకో పిల్లోడు డిగ్రీలో చదువుకుంటే తిరుమల అనే పిల్లోడు, అన్న డిపార్ట్మెంట్కి పోదామన్నా మనము అంటే, ఆ పిల్లోడు అప్పటికే కానిస్టేబుల్గా ఉన్నాడు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పడిందని అప్లై చేద్దామంటే ఆ పిల్లోడే 2 అప్లికేషన్లు తెచ్చాడు. సరేలే తిరుమల ఓకే అని చెప్పేసి అప్పుడు అప్లికేషన్ వేయడం జరిగింది. కానీ అప్లికేషన్ వేసినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ పైన విల్లింగ్ ఎక్కువ ఉండేది మాకు. జాబ్ వచ్చినా మనం పోతాంలే పోంలే అనే ఒక ఇది ఉండింది అప్పుడు ఉన్నప్పటికీ కూడా. బట్ సాఫ్ట్వేర్ అప్పుడు భూమి ఎక్కువ ఉండడం వల్ల అట్లా వెళ్ళాలనే ఆలోచన, ఏదో మంచి కంపెనీలో జాబ్ కొట్టుకొని పోవడము, బయటికి వెళ్ళిపోదామనే ఆలోచన, హోప్ అయితే ఉండింది నాకు అట్లా. బట్ ఏమైందంటే మళ్ళీ మాకు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగితే ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ని ఆధారం చేసుకొని రిక్రూట్మెంట్ ఇచ్చారు. అప్పుడు 85% కట్ ఆఫ్ పెట్టినారు. నాకు 85% రాలే. నాకు ఫస్ట్ ఇయర్లో 78% వచ్చింది. 78% రావడం వల్ల నాకు రిక్రూట్మెంట్లో మెయిన్ కంపెనీస్ వచ్చినప్పుడు నాకు పార్టిసిపేషన్కి అవకాశం ఇవ్వలే. అప్పుడు మెయిన్ అంటే సిటిఎస్ కంపెనీ వచ్చింది. సిటిఎస్లో మా బ్యాచ్మేట్లు బాగా చాలామంది అయినారు, దాదాపు 35 మెంబర్స్ అయినారు మా ఫ్రెండ్స్. ఒక ఇంత బాధ వేసింది. తర్వాత లాస్ట్ కంపెనీలు వచ్చినప్పటికి ఇచ్చారు కానీ బట్ అవి మనం క్లియర్ చేయలేకపోయినాం. ఒక ఇంత బాధ అనిపించింది కానీ బట్ క్యాంపస్ వదలక ముందే, నేను ఇంకా ఎంసీఏ కంప్లీట్ అవ్వకముందే 2009 ఫిబ్రవరి 20 ఎస్ఐ రిక్రూట్మెంట్ అప్పటికి అయిపోయింది. రిజల్ట్ అనౌన్స్ అయింది. ఆ రోజుకి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. యాక్చువల్లీ మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, ఎస్ఆర్ నగర్లో ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాం. హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు రిజల్ట్ వచ్చింది. మేము ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఇంకేం రా హ్యాపీ కదా నీకు వెళ్తాం మేము, ఇంకా కొంతమందికి వచ్చినాయి జాబ్స్, కొంతమందికి రాలేదు, నీకు హ్యాపీ కదా ఎస్ఐ జాబ్ వచ్చిందంటే మళ్ళీ వెంటనే మళ్ళీ ట్రైనింగ్ ఇక్కడ అనంతపురం, హైదరాబాద్ ట్రైనింగ్, ఏపీ పోలీస్ అకాడమీ అప్పల్లో ట్రైనింగ్, 1 year ట్రైనింగ్. సార్ ట్రైనింగ్లో మీకు ఇబ్బంది రాలేదా? మీరు సాఫ్ట్వేర్ అవుదాం అనుకున్నారు, ఇది వచ్చాయి కొంచెం ఇక్కడ ఫిట్నెస్ వర్క్లు చాలా ఉంటాయి కదా? చాలా ఉంటాయి కానీ అవుట్డోర్లో ఏ రోజు కూడా నేను సిక్ అవ్వలేదు. అక్కడ ఉన్న 1 yearలో ఏ రోజు కూడా హెల్త్ పరంగా సిక్ అవ్వడం కానీ, మెడికల్లో సిక్ కానీ, అంటే ఫిజికల్గా కాకపోయినా మెంటల్గా కొంతమంది సిక్ అవుతారు కదా? లేదు. మేము ఆల్రెడీ ఎన్సీసీలో మాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల 3 years మేము ఆల్రెడీ యూనిఫామ్ వేసుకొని మా ఎన్సీసీ వాళ్ళతో ఫ్రెండ్స్తో బాగుండడము, మా ఎన్సీసీ ఆఫీసర్లతో అట్లా ఉండడం వల్ల అందుకు నాకు అదేం పెద్దగా ఎప్పుడు ఇబ్బందిగా అనిపించలేదు. 1 yearలో కూడా బాగా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగా జరిగిపోయింది ట్రైనింగ్ అంతా కూడా. అంటే పాసింగ్ కూడా పీరియడ్ మీ పేరెంట్స్ వచ్చి ఉంటారు? వచ్చారు, అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. అవును. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాల్సిన కొడుకు కాకీలు వేసుకోకపోయినా వాళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి? అలానేం లేదు. అంటే వాళ్ళు లోకల్లో చూస్తాం, అంటే లోకల్ ఎస్ఐ అంటే ఒక క్రేజీగా ఫీల్ అవుతారు కదా. మోరోవర్ విలేజర్స్ నుండి వచ్చిన పేరెంట్స్ కదా, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ నేను ప్రొబేషనరీ ఎస్ఐగా ఇక్కడ అనంతపురం 1 town చేశాను. ఎవరు ఫస్ట్ ఎస్పీ మీకు అప్పుడు? శ్రీ షాన్వాజ్ కాసిం ఐపీఎస్ సార్ గారు. ఎవరండి? షాన్వాజ్ కాసిం సార్ గారు సార్ ప్రజెంట్ తెలంగాణలో ఉన్నారు. సార్ ఫస్ట్ ఎస్పీ గారు మాకు అనంతపురం డిస్ట్రిక్ట్లో. సార్ దగ్గరే రిపోర్ట్ చేశాము. మళ్ళీ అప్పుడు నెక్స్ట్ పోస్టింగ్ ఇండివిజువల్ పోస్టింగ్ తాడిమర్రి ఇచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఉన్నారు? అనంతపురం 1 town ప్రొబేషనరీ ఎస్ఐగా ఉన్నాను. మళ్ళీ తాడిమర్రి ఎస్హెచ్ఓగా ఇప్పుడు ఎస్ఐ గారు తబ్రే సార్ ఉన్నారు. సార్ ఇప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నారు. మళ్ళీ రాఘవరెడ్డి సార్ అని పోస్టింగ్ చేశారు. అనంతపురం 1 town ప్రొబేషనరీ ప్రొబేషన్ తర్వాత తాడిమర్రి పోలీస్ స్టేషన్ అక్కడ మీరు ఎస్ఐ? అవును, ఇండివిజువల్. ఫస్ట్ పోస్టింగ్ మీకున్న ఛాలెంజ్ ఏమొచ్చింది? ఫస్ట్ పోస్టింగ్లోనా అక్కడ అంటే కొంచెం అక్కడ ఫ్యాక్షన్ ఏరియా ఉండింది ఒకటి, దాడితోట అని ఒక విలేజ్. ఆ ఊర్లో ఒక 2 groups మధ్యన చిన్నపాటి రైవల్రీ ఉండేది. కొంచెం విలేజ్ సూప్రమసీ కానీ వాళ్ళ మధ్య కొంత రైవల్రీ ఉండేది. అప్పుడు సార్ మా సిఐ సార్ గంగయ్య సార్ అంటే మేము ఇంకా కొత్తగా వచ్చినాం కాబట్టి సార్
గంగయ్య సార్ బాగా గైడ్ చేసేటోళ్ళు సార్. వెంకయ్య గారు అంటే తర్వాత పొలంలేరు చేశారు ఆయన. ఎస్ సార్. అప్పుడు ఆ విలేజ్ ఒకటే ప్రాబ్లమాటిక్ ఉండింది, ఇంకా మిగతా విలేజ్ అంతా కూడా మళ్ళీ నార్మలే. ఆడొకటి ఆ విలేజ్ పైన కొంచెం ఎక్కువ వాచ్ పెట్టేటోళ్ళం, ఈ కార్డన్ సెర్చ్లు అవి చేయడం కానీ, ఫ్రీక్వెంట్గా అక్కడ షీటర్స్ ఉంటే వాళ్ళది హౌస్లు సెర్చ్ చేయడం కానీ, అదేవిధంగా పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం. సార్ మీరు పోస్టింగ్ వచ్చేసరికి ఫ్యాక్షన్ తగ్గింది, కానీ ఆరిజిన్ ఎందుకు వచ్చింది ఇవన్నీ మీరు స్టడీ చేశారు ఏమైనా మీరు? ఏ రీజన్ పరంగా అంటున్నాను అంటే ఎందుకు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది అనంతపురం, దాని ఎండింగ్ ఎక్కడ వచ్చింది అని? అది ఇంకా స్టార్టింగ్ అనేది మనం కరెక్ట్ పాయింట్ అని చెప్పలేము, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీజన్స్తో స్టార్ట్ అయిపోయింటాయి. ఎండింగ్ అనేసరికి ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు రావడము, ప్రతి పిల్లోడు కూడా ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనుకోవడము, బాగా ఉండాలనుకోవడము. ఏదో మా నాన్న వాళ్ళు కొంచెం తెలిసి తెలియక ఏదో కొన్ని మిస్టేక్స్ చేసింటారు, మళ్ళీ మనం ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలనే ఆలోచనతో పిల్లలు, అది మంచి పరిణామమే. పిల్లలు చదువుకోవడము, చైతన్యవంతులు కావడము, ఇట్లా ఎడ్యుకేటెడ్ కావడం వల్ల. సాధారణంగా సినిమాలో చూపించినట్లుగా ఉంటారు కదా ఫ్యాక్షనిస్టులు, ఇక్కడ చాలా కష్టాలతో ఉంటారట కదా? సరే, ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటారు. అంటే సినిమాలో చూపించినట్లు వైట్ అండ్ వైట్ సుమోలు కాకుండా ఇక్కడ చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు ఫ్యాక్షన్స్ అంటారు, వాస్తవం అనేది? సార్ ఒక్కో ఏరియాలో ఒకలాగా ఉంటారు. కొన్ని ఏరియాల్లో బాగానే ఆర్థికంగా బాగానే ఉంటారు, కొన్ని ఏరియాల్లో ఒకలాగా మీరు చెప్పేలాగా అట్లా ఉంటారు. అంటే కేవలం ఆ పాల్స్ ప్రెస్టేజ్ లో ఉండిపోతారట కదా కొంతమంది. మాకు ఎక్కువ తెలియదు. ఓకే సార్, ఫ్యాక్షన్ చూసారు, ఫస్ట్ పోస్టింగ్ ఎంతకాలం చూసారు అక్కడ మీరు? నేను అరౌండ్ 1.5 years చేశాను అక్కడ. అక్కడ ఏమైనా గుర్తుందా మీకు కేసులు ఏమైనా మంచివి? అక్కడనా? అక్కడ ఏం లేవు. తర్వాత నెక్స్ట్ నార్పలలో చేశాను, అక్కడ ఒక 2 years చేశాను. అక్కడ 2014 ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్స్ అక్కడ చేశాను. అక్కడ ఒకటి పెద్దది ఒకటి కిడ్నాప్ కేసు ఒకటి జరిగింది అక్కడ నార్పల్లో. అది ఒక ఫర్టిలైజర్స్ ఓనర్ అతన్ని ఓవర్ ద వచ్చి అతన్ని కిడ్నాప్ చేసుకొని పోయి ట్రాన్సమ్ బాగా కావాలా మిమ్మల్ని వదిలిపెట్టేదానికోసం అని చెప్పేసి చేశాడు. ఆ కేసులో బాగా కష్టపడి ఇవన్నీ వాళ్ళ టీంని అందరిని అరెస్ట్ చేసినాము. సూన్ ఆఫ్టర్ అప్పుడు మా సిఐ గారు శ్రీనివాసులు సార్ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ శ్రీనివాస్ గారు, బి శ్రీనివాస్ గారు సార్ పేరు కే శ్రీనివాస్ సార్ పేరు, సార్ విజిలెన్స్ లో ఉన్నారు. ఆ కేసు చాలా మంచి ఛాలెంజింగ్ కేసు మాకు అప్పుడు. అది అందరినీ పట్టుకొచ్చి అందరిని అరెస్ట్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఆ కేసులో లైఫ్ కన్విక్షన్ పడింది అందరికి కూడా. కిడ్నాప్ కేసు పెద్ద కేసు. అంటే కిడ్నాప్ అండి, దాంట్లో ఇంకో ర్యాన్సమ్ కోసం కిడ్నాప్. లీడ్ ఎక్కడ వచ్చేది మీకు? లీడ్ అంటే ఊర్లోకి వచ్చేసి ఆ ఫర్టిలైజర్ షాప్ అతన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి తీసుకొని వెళ్ళిపోయినారు, అది ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు, అక్కడ మడుగుపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వాళ్ళు పోయినది అవన్నీ కనుక్కొని దాని ద్వారా మళ్ళీ నైట్ అంతా ఫారెస్ట్ ఏరియాలో వెతికి మళ్ళీ తర్వాత ఒక 1 month 1.5 month పట్టింది ఆ కేసు. అందరం కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. అది ఆ తర్వాత 2014 ఎలక్షన్స్, అక్కడ ఎలక్షన్ ఛాలెంజెస్. ఆ తర్వాత ఎలక్షన్స్ రాయలసీమలో అనగానే అది కొంచెం టెన్షన్ ఏరియా ఉంటుంది. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చారు? జనరల్ ఎలక్షన్స్ అంటే ఆ స్ట్రెస్ అంటే ఫ్రమ్ టైం టు టైం ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎస్బీ ఫీడింగ్స్ కానీ ఇంటెలిజెన్స్ ఫీడింగ్ అని తీసుకొని ఒక్కొక్క ఏరియాలో ఎలా యాక్ట్ చేయాలి, ఎవరిని ఎట్లా మనం మోల్డ్ చేయాలి, ఎవరిని మనం బైండోర్స్తో కంట్రోల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకా వేరే వేరే ఏదన్నా కూడా మనము అంటే కొన్ని విలేజెస్ ఉండినాయి. మనం ఆ విలేజ్లో అంతా కూడా మీటింగ్స్ కండక్ట్ చేసినాం. మేజర్గా ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా మీటింగ్స్ పెట్టాము. మేజర్గా కొంచెం ప్రాబ్లమాటిక్ అనే విలేజెస్లో మా సిఐ గారిని, డిఎస్పీ గారిని వాళ్ళని పిలిపించేసి వాళ్ళని మళ్ళీ 1-2 సార్లు మోటివేట్ చేయడము. అంటే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మామూలుగా షెడ్యూల్ ప్రకారం వస్తుంటాయి, జరిగిపోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా మనం విలేజర్స్ అనేది విలేజ్లోనే ఉంటాము, మనకంటే ఒక బాండింగ్ ఉంటుంది, ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అంటే మీరు సాఫ్ట్గా వింటారు, చెప్పే స్టైల్లో చెప్తే అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా. అంటే మళ్ళీ ఇంకా కొంతమంది కౌన్సిలింగ్ చేసేటోళ్ళు ఉంటారు, గట్టిగా చెప్పి చేయొద్దండి ఇట్లా చేయొద్దండి, మళ్ళీ వాళ్ళకి బైండ్ ఓవర్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అప్పుడు కూడా చాలా మందికి బైండ్ ఓవర్ చేయించాం మేము. ప్రతి విలేజ్ నుండి 2 groups రైవల్ గ్రూప్స్ అన్ని కూడా పిలిపించడము, 2 groups బైండ్ ఓవర్ చేయించడము, వాళ్ళకి మళ్ళీ తహసీల్దార్ గారితో చెప్పించడం గట్టిగా. అయితే మళ్ళీ ఫోర్ఫీచర్ అవుతుంది, మళ్ళీ మీ ఆస్తులు అవన్నీ కూడా మీరు సేల్ చేసుకొని గవర్నమెంట్కి ఫోర్ఫీట్ చేయాల్సి ఉంటుందని ఇట్లా చేసుకోవడం కానీ
ఇట్లా అన్ని చేయడం వల్ల బాగా హ్యాపీగా జరిగిపోయింది. అక్కడ థర్డ్ పోస్టింగ్ రామగిరిలో పనిచేశాను. అక్కడ 2 years పైన పనిచేశాను. అక్కడ మీకు చాలా అడ్వెంచర్స్ ఉంటాయి అన్నా. ఇక్కడ రామగిరిలో మీకు గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. రామగిరిలో కూడా చాలా కేసెస్ జరిగినాయి. ఒక మర్డర్ కేసు ఒకటి, ఇంట్రెస్టింగ్ మర్డర్ కేసు ఒకటి చేశాను దాంట్లో. అందులో ఏమంటే ఒక పిల్లోడు బెంగళూరులో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో ఉన్న పిల్లోడు అక్కడ ఏదో వేరే అమ్మాయితో ఏదో అఫైర్ పెట్టుకున్నాడని, రిపీటెడ్గా అమ్మాయితో ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడని చెప్పేసి, ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళ హాస్టల్లో ఓనర్ అతన్ని దండించిన దానికి ఆ ఓనర్నే కొట్టడానికి పోయినాడు, కొట్టి చంపేదానికి పోయినాడు. అతన్ని చంపకపోతే మేము ఎక్కడ చచ్చిపోతామని చెప్పేసి హాస్టల్ ఓనర్ వాళ్ళ బంధువులు అతనంతా కలిసి అతన్ని కప్పెబెట్టేసి గొంతుకి స్ట్రాంగులేషన్ చేసి బిగిచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ పాడేసిపోయినారు. బెంగళూరులో చంపి తీసుకొచ్చి బాడీని ఇక్కడ పాడేసిపోయినారు. బాడీ అంటే ఓన్లీ ఒక బాడీ తప్ప ఏం లేవు మా దగ్గర ఆధారాలు, ఏమీ ఆధారాలు లేవు. ఓన్లీ ఒక బాడీ, ఓన్లీ ప్యాంట్, అది కూడా షర్ట్ లేదు, గొంతుకు స్ట్రాంగులేషన్ చేసిన ఒక క్లాత్ అంతే. మేము అవన్నీ ఫోటోలు అవి తీసుకొని అంతా సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ చేసాం. ఇక్కడెక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అన్ని పోలీస్ స్టేషన్లకి, వేరే చోట మిస్ అయినటువంటి కేసులు కానీ అవి అన్నీ వెరిఫై చేసినాం. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. దాదాపు ఒక 20 days 1 month. ఆఫ్టర్ దట్ మళ్ళీ మాకంతా అప్రోచింగ్ బెంగళూరు సైడ్ నుండి ఎక్కువ ఉందని డౌట్ వచ్చి మళ్ళీ మా హైర్ ఆఫీసర్స్కి చెప్తే, ఇట్లా బెంగళూరు వెళ్తాం సార్, ఈ కేసులో మాకు ఏదైనా క్లూస్ వచ్చే అవకాశం ఉందంటే, సరే ఓకే బెటర్ యూ గో అని చెప్పేసి ఆఫీసర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మేము ఆల్మోస్ట్ ఈ పోస్టర్స్ అన్నీ కూడా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మ్యాస్టిక్ అని, సెంట్రల్ రైల్వే స్టేషన్, తర్వాత కంటోన్మెంట్, అన్నీ మేజర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసినాము. సూన్ ఆఫ్టర్ సిటీలో కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి, తర్వాత కమిషనర్ ఆఫీస్ అక్కడ నుండి మళ్ళీ ఎస్సీఆర్బీకి వెళ్ళాం. ఎస్సీఆర్బీలో పిఆర్ఓ ఆఫీసర్ గారు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు. సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఏమనుకోకుండా ఇట్లా జరిగింది మా దగ్గర ఒకటి మర్డర్ సార్, ఇది స్ట్రాంగులేషన్ అయింది, మీరు రిక్వెస్ట్ దీన్ని అంతా కూడా బెంగళూరు సిటీలో అన్ని పేపర్లలో దీన్ని పబ్లిష్ చేయించండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సార్ని. సారు మళ్ళీ చెప్పినట్లుగానే అంత పేపర్లు అంతా కూడా పబ్లిష్ చేసి మా కాంటాక్ట్ నెంబర్లు పెట్టిన. నెక్స్ట్ డే మార్నింగ్కే వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వచ్చేసి మాకు కాల్ చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరు ఇతను, ఎక్కడ, ఏంటంటే మళ్ళీ అతని అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పారు. చిత్తూరు ఇతని సో ఇట్లా బెంగళూరులో ఉంటాడు. మళ్ళీ ఎక్కడ ఏమంటే ఆ హాస్టల్ లీడ్ తీసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళాము. ఆ హాస్టల్లోకి వెళ్తే అప్పటికి హాస్టల్ క్లోజ్ చేసేసారు. పోనీ ఈ హాస్టల్ అడ్రస్ ఎవరిదంటే తెలియదు అంటారు. ఇక్కడ ఎవరు నడిపేటోళ్ళు హాస్టల్ అంటే తెలియదు అంటారు. ఎవరు ఏం చెప్పేటోళ్ళు లేరు. ఆ తర్వాత హాస్టల్ ఓనర్ది అది నెంబర్ తీసుకుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది. అట్లీస్ట్ ఆ నెంబర్ పైన మళ్ళీ అడ్రస్ అది తీసుకొని మళ్ళీ వాళ్ళంతా ట్రేస్ చేసాం అట్ లాస్ట్. తర్వాత 8 మంది ఎంత ముద్దాయిలు అనుకుంటుంది అట్లా. ఎందుకంటే చంపారు వాళ్ళు? అదే ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో, డిసీజ్డ్ ఎవరో వేరే అమ్మాయితో ఫోన్లో ఎక్కువ మాట్లాడుతున్నాడు, హాస్టల్లో ఉండే టైంలో లేట్ అవర్స్లో అంతా డిస్టర్బ్ ఉంది అట్లా ఇట్లా అని చెప్పేసి హాస్టల్ ఓనర్ అతన్ని అడ్వాన్స్ చేసి ఉంటాడు, అట్లా చేయొద్దు, ఎందుకు అట్లా ఇట్లా అంటే, నువ్వెందుకు నాకు నీతి వాక్యాలు చెప్పేదని ఆ మాట పెరిగింది. ఇతని యొక్క ఫెరోషియస్నెస్తో ఓనర్ని చంపడానికి పోయాడు. ఇతన్ని చంపకపోతే మమ్మల్ని అన్ని చంపేస్తాడని చెప్పేసి వాళ్ళంతా కలిసి అతని చంపిన తర్వాత బాడీని తీసుకొచ్చి ఇక్కడ వేయడం, అసలు ఎందుకు వేసారో మాకు తెలియదు. అది రాత్రిలో పూట అది అట్లా వచ్చారు. చిత్తూరు దగ్గర కదా, బెంగళూరు దగ్గర, ఇట్లా ఎన్ రూట్ లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుండి వాళ్ళు ఇట్లా ముందరికి వెళ్ళినట్టు, వాళ్ళు ఏదో కర్నూలు ప్రాపర్ అనుకుంటా. అడిగారా మీరు? మళ్ళీ అంతా ఎందుకు బాడీ ఏమంటాడు, ఎందుకు బాడీ చేసామంటే ఏదో సార్ ఇట్లా వచ్చినాము ఇట్లా పడేసిపోయినాం అని చెప్పేసి అన్నారు. అయ్యో, అది బాగా ఛాలెంజింగ్ కేసు అనిపించింది. రామగిరి అక్కడ పొలిటికల్ ప్రెజర్ లేదు, మీరు ఎదుర్కోలేదు? పొలిటికల్ ప్రెజర్ ఏం లేదంతా మామూలు పబ్లిక్ అంతా. ఓకే, తర్వాత ఇంకా రామగిరి తర్వాత హిందూపూర్ రూరల్లో పనిచేశాను. అప్పుడు ఎవరు ఎమ్మెల్యే గారు? అక్కడ నందమూరి బాలకృష్ణ సార్ ఎమ్మెల్యే గారు. ఆయనతో ఇప్పుడు మీకు రాలేదా? లేదు సార్ గారు అని అనలేదు అంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్ లో అట్లా మాట్లాడతారు కానీ సార్ ఏమి ఇప్పుడు అప్లికేషన్స్ ఇక్కడే ఉంటుందండి. క్రైమ్ నేచర్ ఇక్కడ సార్ హిందూపూర్ సైడ్ కొంచెం ప్రాపర్టీ కర్ణాటక బార్డర్ ఉంటాయి, కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్ అవి కొంచెం బాగా అవుతుంటాయి అక్కడ. అక్కడ లిక్కర్ వస్తుందండి, మర్డర్ చేస్తారు, నెఫన్ చేస్తారు, అటు పోయి షెల్టర్ తీసుకుంటారు, అక్కడ చేస్తారు, ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. ఆ ఎక్స్చేంజ్ ఎలా మరి కంట్రోల్ చేస్తారు? అవి అంటే ఫ్రీక్వెంట్గా మేము అక్కడ చెక్ పోస్టులు పెట్టేటోళ్ళమన్నా. అది తర్వాత మ్యాక్సిమం టైం మేము బార్డర్ ఏరియాలోనే ఎక్కువ గడిపేస్తూ ఉంటాం. తుమ్కుంట ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది,
ఆ ఏరియా నుండి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది మనకు ఇక్కడికి వచ్చేదానికి. అక్కడ నుండి ఇండస్ట్రియల్ ఏరియా నుండి వచ్చేదానికి కొన్ని చిన్న చిన్న లింక్ రోడ్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆ ఏరియాలోనే కొంచెం ఎక్కువ మూవ్మెంట్ చేసేటోళ్ళం మేము అట్లా రాకుండా. హిందూపురం రూరల్, హిందూపూర్ రూరల్ తర్వాత మళ్ళీ హిందూపూర్ 1 టౌన్, హిందూపూర్ 1 టౌన్ మళ్ళీ 19 ఎలక్షన్స్, ఓకే 19 ఎలక్షన్స్ హిందూపూర్ 1 టౌన్లో చేశాను. అప్పుడు సార్ రాజగోపాల్ నాయుడు సార్ అని సార్ సిఐ గారు ఉన్నారు. ఎలక్షన్స్ బాగా హ్యాపీగా జరిగింది. హిందూపురం రూరల్ చేశారు, హిందూపురం టౌన్ చేశారు. 1 టౌన్ చేశారు. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏం లేదు రెండిట్లో? గుర్తుండిపోయిన కండిషన్ అంటే 1 టౌన్ ఉన్నప్పుడు కరోనానే మేజర్. ఎందుకంటే కరోనా అప్పుడు స్టార్ట్ అయిపోయిందన్న బాగా. కరోనా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ హిందూపూర్లోనే వచ్చింది. అప్పుడు దాని గురించి మనకేం పెద్దగా అవగాహన లేకపోవడము, అంత పబ్లిక్ అంతా బాగా ప్యానిక్ అవ్వడము. అప్పుడు ఒకేసారి ఫోర్స్ అంతా రావడం 1 టౌన్లో చాలా మంది పబ్లిక్కి టౌన్ లిమిట్స్లో ఇది కరోనా అడిక్ట్ కావడం. అప్పుడు కొంచెం బాగా చాలా క్రిటికల్ అనిపించింది. ఒక 3 months అంటే మామూలుగా కాదు, చాలా ఇదిగా హిందూపూర్లో అంతా కరోనా మీకు మెంబర్ మ్యాక్సిమం అంటే మేజర్ టెన్యూర్ కరోనాతోనే. 19 ఎలక్షన్ అక్కడ టౌన్లోనే జరిగిపోయింది. అక్కడ మీకు పొలిటికల్ ప్రెజర్ రాలేదా? పొలిటికల్ ప్రెజర్ ఏం పెద్దగా రాలేదా? లేదు మీరు చెప్పట్లేదు సార్. ఏం పెద్దగా ఏం ఉండదు అన్న పొలిటికల్ ప్రెజర్. రాయలసీమ కానీ పొలిటికల్ ప్రెజర్ ఉంటాయి కదండి. ఉంటాయి కొన్ని ఏరియాలో, సందర్భాన్ని బట్టి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. మేనేజబుల్ చేస్తుంటారు. ఓకే. హిందూపురం తర్వాత అండి? హిందూపూర్ తర్వాత అనంతపురం. నేను డిప్యుటేషన్ వెళ్ళిపోయాను ట్రాన్స్కోకి, ఏపీ ట్రాన్స్కో అనంతపూర్లోనే టౌన్లోనే ట్రాన్స్కోలో ఉన్న డిప్యుటేషన్లో. తర్వాత అక్కడ నుండి ఇక్కడ 2 years పైన ఉన్న 2.5 years. మళ్ళీ 2023 ఆగస్ట్లో ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ మళ్ళీ మదనపల్లి తాలూకాకి వెళ్ళాను. అక్కడ ఎంతకాలం చూస్తారు మదనపల్లి? మదనపల్లి తాలూకా అంతే ఎలక్షన్ ఒక 9 months అరౌండ్. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి. ఓకే సార్, మదనపల్లిలో మీరు ఎక్కువ చేసిన కార్యక్రమాలు కాలేజ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం, కాలేజీలకు వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, అంటే యూత్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే నెక్స్ట్ వాళ్ళతో నడపదానక, లేదంటే వాళ్ళు చెడు మార్గంగా వెళ్లకుండా ఉన్నానక? ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమైందంటే అక్కడ మదనపల్లి సరౌండింగ్స్లో తాలూకా లిమిట్స్లో స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. అక్కడ అన్ని పెద్ద పెద్ద స్కూల్స్, వశిష్ట కానీ, తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ, ఇలాంటివి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. అప్పుడు ఈ గాంజా అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూళ్ళల్లో, కాలేజీల్లో అని చెప్పేసి కొంచెం మనకు బాగా ఇన్ఫర్మేషన్ రావడము, పిల్లల్ని బాగా మోటివేట్ చేయాలా, మళ్ళీ ఇలాంటి దారుణం పడితే రేపు నాపొద్దు వాళ్ళ జీవితం మందవికారం అయిపోతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం అక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో. పిల్లల్ని బాగా మోటివేట్ చేశాం దాంట్లో. బాబు మీకు దీనివల్ల గాంజావి తీసుకోవడం వల్ల వచ్చే మీ కాన్సిక్వెన్సెస్, మీ హెల్త్ ఇష్యూస్ కానీ, దాని ఎఫెక్ట్ మీ ఫ్యామిలీ పైన పడడం కానీ, మీ బంధువులపైన, మీ స్నేహితులపైన దీని ఎఫెక్ట్, దాని ఇంపాక్ట్, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనే విషయాలు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లలంతా కూడా బాగా మోటివేట్ అయినారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కాలేజీ లెక్చరర్లు కానీ, ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళు దీనిపైన బాగా చేశారు సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. మా రామ్మూర్తి, మా మిత్రుడు ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్, అక్కడ మేమంతా కలిసి అక్కడ చేసాము. బాగా మంచి ప్రోగ్రామ్, బాగా సక్సెస్ అయింది అక్కడ ఆదిత్య కాలేజ్లో. అంటే మీరు మోటివేషన్ చేయడం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం కూడా ఉందా? అంటే అక్కడ చాలా విషయాలు చెప్పాము. అంతే ఆ ప్రోగ్రాంలో అంటే ఇట్లా జరగడం వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పాము దాంట్లో. వీళ్ళు ఇట్లా పలానాలు ఇలా ఉండేటోళ్ళు, వాని వల్ల ఇట్లా జరిగిపోయింది, ఇలా జరగడం వల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి చేసి వాళ్ళకంతా పిల్లలకంతా కొంచెం ఎగ్జాంపులర్గా తీసుకొని పోయేసి చెప్పాము. పిల్లలు మార్పు వచ్చింది అనుకోవడం మీరు అనుకున్నారా, లేదు మీరు చెప్తున్నప్పుడు వింటూనే ఉన్నారా? పిల్లలకి బాగా అర్థమైంది. అంటే దాని ఇప్పుడు చెప్పినప్పుడు అందరూ విన్నట్టనే ఉంటారు, కానీ అందులో కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు, అందులో కొంతమంది మాత్రమే ఆచరణలోకి వెళ్ళిపోతారు. అందరూ విన్న వాళ్ళంతా కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి మనం అనుకోలేము. బట్ అట్లీస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మన దగ్గర మన బాధ్యత అయితే మనం చేయవలసింది. ఓకే సార్, మదనపల్లిలో మీరు ఆ వాళ్ళని టార్గెట్ చేయడం వెనక మీకు మెయిన్ ఛాలెంజ్ అక్కడే వచ్చిందా, లేదా వేరే క్రైమే ఉంది అక్కడ? అంటే క్రైమ్ లేక వీళ్ళు టార్గెట్ చేశారు? క్రైమ్ లేక ఏమన్నా ఆడ ఫుల్ క్రైమ్ రిపోర్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, కేసెస్ కూడా అక్కడ. అందులో మోర్ ఓవర్ ఎలక్షన్ క్రైమ్ రిపోర్టింగ్ బాగా ఎక్కువ ఉంటుంది, కేసెస్ లేక ఏం కాదు కానీ. బట్ ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవడము. తర్వాత హైర్ బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి మదనపల్లిలో.
ఒక మర్డర్ కేసు ఉంది కానీ వాడు జైల్లో ఉన్నాడు. ఏది ఒకటి మర్డర్ కేసు ఉంది, వాడు జైల్లో ఉన్నాడు అన్న. సిఏ గారు భార్యని చెప్పింది అమ్మ, సిఏ గారు అమ్మ. అది కాదు, అప్పటికి వచ్చేసా నేను. ఒకటి అన్నోన్ డెడ్ బాడీ ఒక కేసు చేశాను నేను. అది ఒక లేడీ లిటరలీ షీజ్ ఏ జస్ట్ లైక్ బెగ్గర్. ఆమె ఒక ఫైండ్ December 13th అనుకుంటుందా, December 13th ఒక అన్నోన్ ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది మాకు అక్కడ తట్టివారిపల్లి చెరువు కట్ట దగ్గర. ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆ డెడ్ బాడీ చూస్తేనే అది మాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇది ఏదో జరిగినట్లనే. సార్కి చెప్పాము, ఎస్పీ గారికి చెప్తే సరే సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి చెప్పారు. సస్పీషియస్ కింద కట్టాము, మళ్ళీ సూన్ ఆఫ్టర్ పిఎంసీని బేస్ చేసుకొని ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ దాని తర్వాత ఆమె ఎవరు అనే దాని విషయంగా అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం మేము. ఎక్కడ మా బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ట్రేస్డ్ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో లెస్సార్ మరొక 5 years అటు 5 years ఇటు ఉన్నటువంటి కూడా గ్యాదర్ చేసాం. అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని వాటి ఆధారంగా మేము ఎక్కడెక్కడైతే ఈ టైప్ ఆఫ్ ఉన్నాయో రీసెంట్గా అక్కడ అన్ని ఏరియాలో వెళ్ళి సర్చ్ అది ఎక్స్చేంజ్ చేయించాం ఇంటెలిజెన్స్, ఇది అది ఏమన్నా మ్యాచ్ అవుతుందని చెప్పేసి. అట్లా కూడా మనకి ఎక్కడ మ్యాచ్మెంట్ దొరకలే. అయితే ఆ బాడీ పైనటువంటి కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ శారీ, ఆ పెట్టికోటు, జాకెట్ అవే ఉన్నాయి మనకి. ఇంకా పెద్ద ఆర్టికల్స్ కూడా ఏం దొరికింది అక్కడ సీన్లో. జస్ట్ వాటినే పాంప్లెట్స్ వేసేసి ఆమె చనిపోయిన ఆమె జస్ట్ లైక్ ఈ మీద ఒక బిలో మిడిల్ క్లాస్ లెవెల్ బీపీఎల్ ఫ్యామిలీ లాగా అనిపించిందని కొంచెం ప్రామినెంట్ ఏరియాలంతా కూడా మేము అడ్వర్టైజ్ చేసాము. అన్ని కూడా పాంప్లెట్స్ పంపించేసి టీమ్స్ పెట్టేసి హాస్పిటల్స్, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్, ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్లు అవి చూస్తే ఈ బస్ స్టాండ్లలో సాయంత్రం పూట వెతికిస్తాంటాం. ఎందుకంటే పగలంతా గుజరి ఏరుకుంటే రాత్రి పడుకునే షెల్టర్ జోన్ లాగా బస్ స్టాండ్ దగ్గరికి వస్తూ ఉంటాయి మదనపల్లిలో. అక్కడ వాళ్ళకి చూపించాము ఇవన్నీ, ఇది ఎవరన్నా చూసారా ఇది అంటే అందులో ఎవరో కొందరు చిన్న ఐడెంటిఫికేషన్ చెప్పారు. ఈ శారీ పలానా పాప కట్టుకునేది, పలానా లక్ష్మి కట్టుకునేది అని చెప్పేసి అట్లా చెప్పారు. ఓకే ఆమె ఏం పని చేసేది ఏమి అంటే ఆమె గుజిరి ఏరుకుంటుంది బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పేపర్లు, ప్లాస్టిక్ ఎంటీ వాటర్ బాటిల్స్ సరౌండింగ్ ఇలాంటివన్నీ ఏరుకొని వేస్తుందని. సరే పోనీ నెక్స్ట్ ఎక్కడ వేస్తుంది ఇవన్నీ పేపర్లు అవన్నీ అంటే ఇవన్నీ కూడా పలానా గుజిరి షాప్లో వేస్తుంది అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ అక్కడ గుజిరి షాప్ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళతో మాట్లాడినాం. ఎవరు హూయిషి ఈ బట్టలు పెట్టుకునే టైమే మీకు ఇక్కడికి వస్తుందంట కదా, ఆమె పేరు పలానా పలానా, మీరు ఇచ్చేటోళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఇస్తారు కదా మీ దగ్గర, మీరు పెట్టుకుంటారు, మెయింటైన్ చేస్తారు కదా, అట్లీస్ట్ అవి ఇవ్వండి మాకు ఆధార్ కార్డులు అని చెప్పేసి చెప్పాం. తీస్తే అందులో ఒక అమ్మాయిది ఒక ఆధార్ కార్డు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ అడ్రస్ చూస్తే తవలము పక్కన నిమ్మన్పల్లి మండలం. ఆ తవలంకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీ చేపిస్తే ఆమె పేరు ఇక్కడ పిలుచుకునే పేరు లక్ష్మీనగా, అందులో భూదేవి, కత్తి భూదేవి అని పేరు. ఆ భూదేవి తీసి ఆమె ఆధార్ కార్డు తీసి మళ్ళీ సచివాలయంకి వెళ్ళి ఆమెకి ఇది మంత్లీ పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ వచ్చేదే కదా వీడియో, అవన్నీ వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి, మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. దీని తర్వాత మళ్ళీ సీన్లోకి వచ్చి మళ్ళీ బస్ స్టాండ్లో ఈమె పలానా ఆమె కన్ఫర్మ్ అయిపోయింది, ఈమె ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎవరితో తిరుగుతుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఒక శ్రీనివాసులు అనే ఒక అతని పేరు బయటకు వచ్చేసింది. ఎవరు వాడు, ఏం కదా అని చెప్తే మళ్ళీ తర్వాత చాలా కొద్ది రోజుల్లోనే మళ్ళీ వాడిని అప్రిహెండ్ చేయడం జరిగింది. మళ్ళీ అప్రిహెండ్ చేస్తే వాడు ఈమె బాగా సావాసంలో ఉంటూ బాగా క్లోజ్గా ఉండి ఈ మధ్యకాలం జస్ట్ ఇంకా డైలీ వాళ్ళు ఇవన్నీ పేపర్లు ఏరుకునేది, వాటర్ బాటిల్స్ ఏరుకునేది, గుజిరీలు వేసుకొని ఇట్లా చేసుకుంటున్నారు. దాని తర్వాత ఈమె ఏదో వేరే వాళ్ళ వైపు చూసిందని చెప్పేసి ఆమెకి వీనికి కొంచెం మాట పెరిగింది. ఎందుకు పెరిగిందంటే నీవు నాతో ఉన్నావు కదా, నువ్వెందుకు వాళ్ళ వైపు చూసావంటే నేనేం నీకు కట్టుకునే భార్యని కాదు కదా, నువ్వెందుకు నా మీద అంత అధికారం చలాయిస్తున్నావు అని చెప్పేసి నన్నే ఎదురు మాట్లాడతావని చెప్పేసి వీడు ఆమెను ఒకే 2 ఏళ్ళు వేయడం, ఆమె ఏదో కట్టె తీసుకొని కొడితే నన్నే కొడతామని చెప్పి వాడు చంపేసి తాయి తీసుకొని. అది బాగా ఇంట్రెస్టింగ్ కేసు అనిపించింది. జైల్లో అన్నోన్ డెడ్ బాడీ అయినప్పటికీ కూడా. సార్ ఆ కేసులో అన్నోన్ డెడ్ బాడీని మీరు 174ని 302 చేశారు. ఎస్, అది మర్డర్ ఫర్ గెయిన్ అయింది. తర్వాత రేప్ కూడా అయింది, జరిగిందా? రేప్ లేదు 302. ఆ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మీరు ఏమైనా ప్రాపర్ గా చేశారా ఇన్వెస్టిగేషన్? 100% కన్విక్షన్ వస్తుంది. 100% పిఎం రిపోర్ట్ అన్ని కూడా బాగా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా బాగా
గ్యాదర్ చేసాము. ఇన్వెస్టిగేషన్ కూడా బాగా, లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాగా వచ్చింది దాంట్లో. అంటే పిల్లలు మీరు టార్గెట్ చేస్తారు ఇప్పుడు ఎక్కువగా, డ్రగ్స్ కోసం వెళ్తున్నారు, తర్వాత సైబర్ క్రైమ్ అది.